అగనుల్లా ఇల్లు వచ్చిందా మీకు? గదే ఇందిరమ్మ ఇల్లులా. సర్కారు ఇల్లు ఇస్తదంటే గరీబోళ్ళు ఇక మాకొస్తదని ఎదురు చూడబట్టిరి. కానీ ఇగో గీ ఊళ్ళ అందరికి ఉన్నోళ్లకు రాజకీయ నాయకులకే ఇండ్లు శాంక్షన్ అయినయటనుల్లో. ఇగో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన నరేడ్ల లక్ష్మి అనే గీ అవ్వ చూడుర్రి, నిల్వ నీడ కోసము ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందానని ఆశతోని అప్లై చేస్తే అక్కడ ఆఫీసర్లు లిస్టుల పేరు లేకుండా చేసిండ్రని ఒక తిరగ బాధపడుతుంది పాపము. గుంట జాగలేని గరీబోళ్లకు ఇల్లు ఇయ్యకుంటే ఇంకెవరికి ఇస్తారు సారు? అద్దె కొంపలలో బతుకుతున్నాము, పేదోళ్ళకే ఇస్తామంటివి ఇండ్లు, మరి ఇప్పుడేమో ఉన్నోళ్ళకి ఇవ్వబడితివి. మరి మా సొంటి పేదోళ్లకు ఎవరిస్తారు ఇండ్లు? ఎట్లా పోస్తుంది అని కాంగ్రెస్ సర్కార్ని కడిగి పారబోసింది, గిట్ట కన్నీళ్లు తీసింది. గ్రామ సభల లిస్టులా నా పేరే రాలేదు, లీడర్ల పేర్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళ పేర్లే వచ్చినాయి. ఇండ్ల పేరు వచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తారట. ఇంకేముంది, మాది ఉత్త పని అయ్యింది. కానీ రేవంత్ సారు గిదెక్కడి న్యాయం అయ్యా, గిట్నే ఉంటదా అని అడుగుతున్నది గీ అవ్వ. అవుగాని గరీబోళ్ళను వదిలిపెట్టి ఆ మీర్లకి ఇచ్చుడేందో చిత్రమే ఉన్నది పాండ్రి ముచ్చట. నరేడ్ల లక్ష్మి నా పేరు. ఊరుకు కాన్పర్తి ఊళ్ళే పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు ఇందిరమ్మ బాపతి. మరి పేదలకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాంలో ఇండ్లు ఎవరికి ఇచ్చేది తెలియదు. ఇంకా మా పేర్లు వెళ్తలేవు. మరి ఎప్పుడు ఇస్తారు సార్? మేమైతే ఇబ్బందులు ఉన్నాం, వట్టి అడవిలు ఉన్నట్టున్నాం, భూములు లేవు, జాగాలు లేవు, మాకేమీ లేవు సారు. లేని వాళ్ళకి పేదలకే ఇస్తామండి, ఉన్నోళ్ళకి ఇచ్చుడు పద్ధత సార్? అందరికి ఉన్నోళ్ళకే ఆనాడు ఆఫీస్ కాడ అందరి పేర్లు వెళ్ళినాయి, కానీ లేని వాళ్ళ పేర్లే వెళ్తలేవు. ఆడొస్తే ఏడ్చుకుంటాం, మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిన అప్పటిదప్పుడే. మరి ఇప్పుడు మాకు శాంక్షన్ చేసినలా చేయలేదా తెలియదు. ఇక అట్లా మేము కూలి చేసుకునే బతుకుతాం. మాకేం గుంట భూములు లేవు, పొలాలు లేవు, చిలకలు లేవు, ఏవి లేవు. ఒక ఇల్లు అడుగు తప్పించి 3 సంవత్సరాల కాంచెలు ఇళ్ళల్లోనే ఉంటాను కిరాయిలకు. గవర్నమెంట్ను మాకు ఇల్లు ఇవ్వని అంటాను. అట్లా వాళ్ళని దండం పెడతాం. మాకు పేదలకు ఇస్తే ఎప్పటి తలుచుకుంటాం గవర్నమెంట్ను, ఎప్పటికీ ఓట్లు ఎత్తాం కదా వాళ్ళందరికీ మేము అని.